హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మధురగానాలు జ్యోతినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనము ఈ గేగులని లేదా తీగలని చూద్దామండి. వీటిని కొన్ని ప్రాంతాలలో గేగులని కూడా అంటారు. ఇవి చలికాలంలోనే వస్తాయి. వీటిని ఉడకబెట్టినా కాల్చి తిన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. తీగలలో B1, B2, B3, సి విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పోషకాల లోపాన్ని తగ్గిస్తాయి. ఇందులో ముఖ్యంగా సి విటమిన్ తెల్ల రక్త కణాలని సంఖ్యను పెంచి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా తీగలకు బ్లడ్ క్యాన్సర్ని తొలి దశలో నిర్మూలించే శక్తి ఎక్కువగా ఉంటుంది. గేగులు తినడం వల్ల కలిగే ఉపయోగాలు చాలా ఉంటాయి. గేగుల్లో మానవ శరీరానికి మేలు చేసే పీచు పదార్థాలతో పాటు పిండి పదార్థం కూడా పుష్కలంగా లభిస్తుంది. తీగలు తింటే బరువు కూడా తగ్గుతారు. తీగ పిండిని గోధుమ పిండిలా చేసి రొట్టెలా చేసుకొని తింటే కాల్షియం వంటి పోషకాలు శరీరానికి అందడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. గేగులని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ తినవచ్చు. తాటి గేగులలో ఎన్నో సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. షుగర్ నుండి బరువు తగ్గించే వరకు పనిచేస్తాయి. గేగులు తినడం వలన మలబద్ధక సమస్య నుండి తప్పించుకోవచ్చు. తాటి గేగులు అంటేనే పోషకాల పుట్ట అని చెప్పుకోవచ్చు. అసలు ఈ తాటి గేగులు ఎలా వస్తాయో మరో వీడియోలో చూద్దాం. నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ తాటి గేగులు ఎక్కడ కనపడ్డా తీసుకొని తినండి, మీ పిల్లలకు పెట్టండి. ఇవి పట్టణాలలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడైనా దొరుకుతున్నాయి. మన తెలంగాణలో కూడా చాలా ఉంటాయి. ఈ గేగులు ఎన్నో తాటి గేగులు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా తినండి. తెలియని వాళ్ళకు చెప్పండి. థ్యాంక్ యూ అండి.